చూపించబోతున్నాడు. అయిపోద్ది అంత రుచిగా ఉంటుంది. సో వీడియోలోకి చూసుకున్నాం ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక బౌల్ లోని 5 గుడ్లు తీసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ గుడ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో హలో ఎవరీవన్, ఈ రోజు వీడియోలో మీకు నేను రెస్టారెంట్ లో చాలా పాపులర్ ఎగ్ మంచూరియా ఇంట్లోనే చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు వెజ్ మంచూరియా, గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా ఎన్నో రకాల మంచూరియా తినే ఉంటారు కదా. ఒక్కసారి ఎగ్ మంచూరియా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, ఇలా ప్లేట్ లో వేసిన వెంటనే మాయమైపోద్ది, అంత రుచిగా ఉంటుంది. సో వీడియోలోకి చూసుకున్నాం ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక బౌల్ లోని 5 గుడ్లు తీసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ గుడ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పొంగు వచ్చిన వరకు కలుపుకోవాలి. అప్పుడే ఎగ్ ఫ్లఫీగా వస్తుంది. సో ఇలా పొంగు వచ్చేసింది కదా, ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకోవాలి. మీ దగ్గర కేక్ మోల్డ్ లేదనుకోండి, ఏదో ఒక గిన్నెన తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన వల్ల స్టిక్ పోకుండా ఉంటుంది. ఇదంతా గిన్నెలో వేసుకొని స్టీమ్ చేసుకోవాలి. నార్మల్ గా ఎగ్ బాయిల్ చేసుకొని కూడా ఎగ్ మంచూరియా చేసుకోవచ్చు, బట్ ఇలా చేశారనుకోండి ఇంకా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక కడాయిలోని ఒక చిన్న స్టాండ్ గా పెట్టుకొని ఒక గ్లాస్ లో వాటర్ వేసుకొని వాటర్ ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగాక కేక్ మోల్డ్ దీనిపైన పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఈ లోపల మనం మంచూరియా పైన కోటింగ్ ఉంటుంది చూసారా, ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా. మీకు మైదా ఇష్టం లేదనుకోండి, ఇక్కడ మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని థిక్ బ్యాటర్ లాగా చేసుకోవాలి. అప్పుడే ఎగ్ కి ఇది కోట్ అయ్యి చక్కగా ఫ్రై అవుతుంది అనమాట. సపోజ్ మీరు జారుగా చేసుకున్నారు అనుకోండి, ఎగ్ కి సరిగ్గా కోట్ అవుతూ ఫ్రై చేసినప్పుడు అది విడిపోతుంది. అందుకే థిక్ గానే ఉండాలి. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఫ్లఫీగా స్టీమ్ అయింది కదా. ఇప్పుడు చాప్ తోని ఇలా లూజ్ చేసుకోవాలి. అలాగే స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి కూడా. మీరు ఇందులోనే కట్ చేసుకున్నారు అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు. చూస్తున్నారు వీడియోలో ఇలా అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్ లో వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ నేను దీన్ని సర్వ్ చేసుకున్నాను అనమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం కోట్ లో అంటే బ్యాటర్ లో మళ్ళీ మనం డిప్ చేసి ఫ్రై చేసినప్పుడు ఇంకొంచెం పెద్దగా అవుతాయి అనమాట. ఈ సైజ్ లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఆల్రెడీ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఆ బ్యాటర్ లో వేసుకొని ఇదంతా చక్కగా దీంట్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి. బాగా కోట్ అవ్వాలన్నమాట, అలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనం ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఎగ్ పీసెస్ ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. ఒకే దగ్గర వేసుకున్నారు అనుకోండి, అన్ని ఇలా అతుక్కుపోతాయి అనమాట. అందుకే విడివిడిగా చేసుకున్నారు అనుకోండి, ఎగ్ మంచూరియా చూడడానికి బాగుంటుంది, విడివిడిగా కూడా వస్తుంది. ఇవి గోల్డెన్ కలర్ అంటే కొంచెం క్రిస్పీగా అయిన వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీకు లేయర్ పై లేయర్ అనేది క్రిస్పీగా కనిపిస్తుంది, అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేసింది, అలాగే పై లేయర్ కొంచెం క్రిస్పీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక జాలి గడ్డ తీసుకొని అందులో ఇవన్నీ తీసుకొని ఒక సెకండ్ ఇలా పొయ్యి పైన ఉంచండి, ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది. చూడండి ఇవి ఫ్రై చేసిన తర్వాత ఇంకొంచెం పెద్దగా అయ్యాయి కదా, అందుకే పీసెస్ కొంచెం చిన్నగానే ఉంచుకోండి. అలాగే మీరు అన్ని ఎగ్ పీసెస్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక 2 ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 10 నుంచి 20 సెకండ్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోకండి, కొంచెం థిక్ గా ఉంచండి. ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా ఫ్రై అవ్వకూడదు, ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా ఇలా సన్నగానే కట్ చేసుకొని వేసుకోండి. క్యాప్సికమ్ కూడా ఒక 20 to 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మంచూరియాలోని ఉల్లిపాయ క్యాప్సికమ్ కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు సోయా సాస్ ఒక 2 టీ స్పూన్, టమాటో కెచప్ అయినా టమాటో సాస్ అయినా ఒక 2 టీ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని ఒక 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత ఉప్పు ఈ సాస్ కోసం, అలాగే 1/2 టీ స్పూన్ అంత కారం, 1/2 టీ స్పూన్ అంత మిరియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ పీసెస్ ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, అదంతా వేసుకొని ఈ సాస్ ఎగ్ పీసెస్ కి బాగా పట్టినట్టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాతే కొంచెం పైన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. కొంచెం క్రిస్పీగా వస్తుంది ఎగ్ పీసెస్.
అంతేనండి, రెడీ అయిపోయింది ఎగ్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో. చాలా చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.